శివ స్కూల్ నుంచి తీసుకురావడానికి అత్తయ్య వెళ్ళారు. ఇప్పుడు వచ్చేస్తారు. వండిందెవరు? మీ అత్తగారిగా? నేనే. భయపడకండి, గ్యారంటీగా భోజనంలాగే ఉంటుంది. వండి తీరాలండి, జోక్ కాదండి. ఇక్కడ భోంచేయాలనే పొద్దున్నుంచి ఏం ముట్టుకోలేదు. మీ చేతి వంట ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం తినబోతున్నాను. బాంబేలో నేనున్న బ్యాంకులో అకౌంట్ ఉందిగా, అదేమైంది? ఇంకా ఉందా లేక క్లోజ్ చేశారా? ఎలా క్లోజ్ చేస్తాను చెప్పండి? అకౌంట్ అలాగే ఉంది, కానీ ఆపరేట్ చేయట్లేదు. అది ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ చెప్పలేను. మీ నాన్నగారు ఒకసారి వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడి వెళ్ళారు. అప్పుడు ఆ ఉద్దేశం నాకు లేదన్నాను. తర్వాత మనం మీట్ అవ్వలేదు. ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేసి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని స్టేషన్కి రమ్మన్నానే, అదెందుకు చెప్పనా? నాకు ఇష్టం అని చెప్పడానికి. ఊహించకుండా ఊరి నుంచి మా అత్తగారు వచ్చారు. నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిదాన్నని కుమిలిపోయారు. ఆవిడ మాటలు విన్నప్పుడు ఇక నేను పెళ్లి చేసుకోకుండా ఉండటమే కరెక్ట్ అనుకున్నాను. నేను శాశ్వతంగా వారికి అండగా ఉండాలని నిర్ణయించుకుని ఉద్యోగం వదిలిచ్చేశాను. మీతో ఒక మాట చెప్పి రావాల్సింది, ధైర్యం లేదు అంతే. నా కోసం ఎంతసేపు ఎదురు చూసుంటారు? అదే పర్వాలేదులేండి. చెప్పకుండా నేను వచ్చేసినందుకు చాలా రోజులు నేను బాధపడ్డాను మనసులో. ఇప్పుడు కూడా నేను చెప్పకుండా ఉంటే అడిగేవారు కాదు మీరు. ట్రైన్ టైం అవుతుంది, నేను రేపు ఆఫీస్కి వెళ్ళి తినాలి. అయితే భోంచేసి వెళ్ళండి. లేదు బుద్ధండి, లేట్ అవుతుంది. నా వంట మీరు తిన్నే లేదు, ఇవాళైనా తింటారని ఆశించాను. జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతాయా? ఇది కూడా అంతే. ట్రైన్ టైం అయింది, మీ అత్తగారు అపార్థం చేసుకుంటారేమో. చెప్పండి. మరి నేను వెళ్ళొస్తానండి. ఓహ్, ఐఎమ్ సారీ, మర్చిపోయాను. ఇది శివరాగానే ఇచ్చేసేయండి. శివ మీరు వస్తారు వస్తారు అని ఎంతో ఎదురు చూశాడు. ఇవన్నీ వాడు చేసినవే, మీకోసం స్పెషల్గా. పడతావు మెల్లగా. వచ్చారా? నీకోసం చాలాసేపు ఎదురు చూశారు. ట్రైన్ టైం అయిందని వెళ్ళిపోయారు. ఇది నీకు ఇమ్మన్నారు. ఏంటిది? నారాయణ, ఇంత ట్రాఫిక్ ఈ ఊర్లో నేను ఎప్పుడూ చూడలేదమ్మా.
కార్తీక్ సార్ చూపించాలనుకున్నానమ్మా. టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ కూడా వదిలేసి వచ్చానమ్మా. అంత వేస్ట్ అమ్మా. శివ ఏడవకు. శివ ఊరుకోమ్మా, ఏడవకు. అమ్మా చేతిలో సైకిల్ తగ్గి చూపిద్దాం అనుకున్నానమ్మా, కానీ ఆయన చూడకుండా వెళ్ళిపోయారమ్మా. నా పైన ప్రేమ ఉంటే ఉండేవారేగా. అటువంటిదేం కాదురా, వారికి నువ్వంటే ప్రేమ ఉండేదే ప్రశ్న తెచ్చారు. ఆయన మళ్ళీ ఊటీ వస్తారట, అప్పుడు వస్తానన్నారు. లేదా మనం ఎప్పుడైనా బాంబే వెళ్తాం కదా, అప్పుడు తప్పకుండా నేను వారింటికి తీసుకెళ్తాను, సరేనా? ఎప్పుడు ఇలాగే అంటావు, కానీ నువ్వు చెయ్యవు. మొన్న నువ్వు నాతో ఏమన్నావు? నేను, నువ్వు, ఆ తాతయ్య, బామ్మ, కార్తీక్ సార్ అందరూ ఒకే ఇంట్లో ఉన్నావా? ఇప్పుడు బామ్మ రాగానే అన్ని మర్చిపోయావు. లేదు, ఇక నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నమ్మను. కార్తీక్ సార్, ఇప్పుడు చెప్పు, నచ్చిందా? ఎన్నాళ్ళైంది సార్ మిమ్మల్ని చూసి? శివ నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. బాబు నువ్వైనా నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కానీ ఆయన వాడు చెప్పలేదనుకో, ఎంత పెద్ద తప్పు ఎంత సులభంగా చేసుండేదన్నో. ఈనాడు చిత్రం దూరంగా ఉంచి కష్టపెట్టాను, ఇప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చి నేను కష్టపెడుతున్నాను. నీ వంటి మనసుతోడు చిత్రం కావాలని ఆలోచించుకుంటా, నాకో తోడు కావాలని స్వార్థంతో ఆలోచించాను. ఇద్దరు చూపులకి వయసులో చిన్నవాళ్ళైనా ఎంత వివేకవంతంగా ఎంత సంస్కారవంతంగా ఆలోచించారు. నేను పాత పద్ధతులకే కట్టుబడి ఉన్నాననుకుందో ఏమో, చిత్ర ఈ విషయం అసలు నాతో చెప్పనే లేదు. ఆ కాలం లాంటిదాన్ని, ఇప్పుడు అలాంటిదాన్ని కాదు. నేను చిత్రకి ఎంతో ద్రోహం చేశాను, కానీ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో తెలుసా? తను చాలా మంచి పిల్ల. మీరిద్దరూ ఒకటి కావాలి. నా కోసం పిల్లవాడిని చూడండి, వాడి కోసం మీరిద్దరు ఒకటి కావాలి. అవుతారా?
నడిచే నదివో ఎగసే అనవో నీలో కళలెన్నెన్నో జవ్వన రమణి మనువున గృహిణి మాతవు త్యాగములో చిరునడకలే నడిచిన గలగలే తళతళ నురగల సఖిముఖమే చిరునడకలే నడిచిన గలగలే తళతళ నురగల సఖిముఖమే